ఇదంతా చెప్పడానికి కారణం తెలుసా? ఓ లేవీయుడు వెళ్ళి ఓ లేవీయురాలిని ఏం చేశాడట? వివాహము చేసుకున్నాడు. ఇదే సమయంలో మరొక విషయం చెప్తా. సంసోను అనేటటువంటి ఇశ్రాయేలీయుడు లేదా హెబ్రియుడు వెళ్ళి తిమ్నాతులో ఉన్నటువంటి, అంటే ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూశాడు. ఏ అమ్మాయి? ఫిలిష్తీయుల అమ్మాయి. ఇతనెవరు? ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతియగు యెహోవా జనముగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులు వీళ్ళు. ఇప్పుడు సంసోను ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ప్రభువు కోసం జీవించవలసిన వాడు. కానీ ఏం కోరుకుంటున్నాడు? అవిశ్వాసి అయినటువంటి అమ్మాయి ప్రేమలో పడి అవిశ్వాసిరాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆశపడుతున్నారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మళ్ళా చెప్తున్నా, నువ్వు అవిశ్వాసి అయినటువంటి అమ్మాయిని ప్రేమించిన, అవిశ్వాసి అయినటువంటి అబ్బాయిని ప్రేమించిన ఆ తర్వాత అది ఎంత ప్రమాదంగా మారబోతుందో చెప్తా. ఆ అబ్బాయి సంసోను వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి విశ్వాసి కాదు, అవిశ్వాసి. అవిశ్వాసిని ప్రేమించి ఇంటికి వచ్చి అమ్మ నాన్నకు చెప్పాడు. సంతోషం. సంసోనులో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటయ్యా అంటే, ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమించిన విషయాన్ని ఎవరు చెప్పాడు? అమ్మకి నాన్నకి చెప్పాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పోయే కాలం ఏంటో తెలుసా? అమ్మాయిని ప్రేమిస్తున్నారు, అమ్మాయిలను కూడా ప్రేమిస్తున్నారు. మార్నింగ్ ఒకదాన్ని ప్రేమిస్తున్నారు, మధ్యాహ్నం ఇంకో దాన్ని ప్రేమిస్తున్నారు, సాయంత్రం ఇంకొక దాన్ని, ఇలా ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మా అమ్మాయిలు కూడా అలాగే తయారయ్యారు. షిఫ్ట్కి ఒకరిని మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఇద్దరి ముగ్గురిని కూడా లైన్లో పెట్టేస్తున్నారు. షిఫ్ట్ ప్రకారం ప్రేమ. మార్నింగ్ షిఫ్ట్ ఒకడు, ఈవినింగ్ షిఫ్ట్ ఒకడు, నైట్ షిఫ్ట్ మరొకడు. ఏంటిది? ఇది ప్రేమలు కావాలి. ఇది పైత్యం. ఏ పైత్యం చెప్పండి? కామముతో కూడిన పైత్యం, పాపిష్టి పైత్యం. వినండి, ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమ దోమ అని చెప్పేసి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు. ఎంత దారుణం అండి.